మాదిగ ఉద్యోగస్తుల పేరు మీద ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డికి జరగబోయే సన్మాన కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు చెప్పలపల్లి సోమశేఖర్ మాదిగ తెలిపారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అనుమతితో జరుగుతున్న కార్యక్రమం కాదన్నారు. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం కాదని, కొందరు స్వార్థపరులు తమపై జరుగుతున్న ఏసీబీ దాడుల నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న స్వార్థపూరిత కార్యక్రమం అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది ఏ ప్రభుత్వం దయతోనూ వచ్చింది కాదన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఎన్నో అలుపెరగని పోరాటాలు చేసి వర్గీకరణ సాధించుకుందని పేర్కొన్నారు. మాదిగ జాతికి వెన్నుపోటు పొడుస్తున్న కాసిం ఖబర్దార్ 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 మాదిగ ద్రోహి కాసిం ఖబర్దార్ 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 మాదిగ ద్రోహి కాసిం ఖబర్దార్ 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 మాదిగ జాతి ద్రోహి కాసిం ఖబర్దార్ 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 ఎంఆర్పీఎస్ ఉద్యమానికి తూర్పుపరిచే విధంగా వెన్నుపోటు పాత్ర వహిస్తున్న ప్రొఫెసర్ కాసిం ఖబర్దార్ 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 ఎంఆర్పీ ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్న ప్రొఫెసర్ కాసిం పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నెల 6వ తేదీన జరగబోయే సన్మాన కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కానీ ఎట్లాంటి సంబంధం లేదు. ఇది మందకృష్ణ మాదిగ గారి అనుమతితోటో మందకృష్ణ మాదిగ గారికి సమాచారం ఇచ్చో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము స్పష్టం చేస్తున్నాం. ఇది మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఈఎఫ్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్లకు పైన జరుగుతున్నటువంటి ఏసీపీ రైడ్ల నుంచి తప్పించుకోవడం కోసం తీసుకున్నటువంటి ఒక స్వార్థపూరితమైన కార్యక్రమము. ఎందుకంటే వర్గీకరణ అనేది ఎవరి దయాదాక్షణ్యాలతోటో ప్రభుత్వాల దయాదాక్షణ్యాలతోటో వచ్చినటువంటిది కాదు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో 3 దశాబ్దాలకు పైగా అనేక త్యాగాలకు వెనుకాడకుండా ప్రాణదానాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపి కుటుంబాలను వదిలేసి జాతి భవిష్యత్తు కోసము మాదిగ జాతి భాగస్వామ్యంతో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో పోరాటంతో సాధించుకున్నటువంటిది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. అట్లాంటి వర్గీకరణ అనే పదం మందకృష్ణ మాదిగ గారి పేరు లేకుండా, మందకృష్ణ మాదిగ గారికి సమాచారం లేకుండా ఈ దేశంలో మనం ఊహించలేము. కానీ కొంతమంది ద్రోహులు ఇవాళ వర్గీకరణ ఇచ్చిండు ముఖ్యమంత్రి అని వాళ్ళ ప్రయోజనాల రీత్యా సన్మాన కార్యక్రమము అని చెప్పి ఇవాళ కార్యక్రమం తీసుకున్నాడు. అది మాదిగ జాతికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చాలా స్పష్టంగా వ్యతిరేక కార్యక్రమం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న 1వ తారీఖు మాదిగ అమరవీరుల దినోత్సవంని జరుపుకున్నాం. మనము ఈ వర్గీకరణ ఉద్యమంలో అసూలు బాసిన మాదిగ అమరవీరుల గురించి ఏనాడు ఒక్కనాడు కూడా ఒక దండేసి, మొన్న 1వ తారీఖు దండేసి కార్యక్రమం చేయని వాళ్ళు వీళ్ళు, ఏనాడు వాళ్ళని స్మరించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇలా వర్గీకరణ పేరు మీద సన్మాన కార్యక్రమం చేయడం అంటే అది చాలా స్పష్టంగా వాళ్ళ ప్రయోజనాల రీత్యా వాళ్ళు బానిసత్వం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయము. ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా మనకు ఫోన్లు చేసి ఇట్లా ప్రొఫెసర్ కాసిం గారు ఈ విషయంలో కార్యక్రమానికి రావాలని అంటుండు, అన్న పేరు లేదు, అన్న ఫోటో లేదు, ఇది ఏందన్నా అని అన్నప్పుడు మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ కాసిం గారు ఇవాళ ఉద్యోగం పొంది ప్రొఫెసర్గా ఉన్నారంటే దానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమము మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్ల ఉద్యోగం వచ్చింది. ఈ మాట మేము చెప్పడం కాదు, అనేక వేదికల మీద ప్రొఫెసర్ కాసిం గారే ఈ మాట చెప్పారు. ఆయన మీద కేసులు పడి జైల్లో ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగన్న ఆయనకు ప్రాణానికి ఒక రక్షణ కవచంగా ఉండి ఆ జైలు నుంచి వెళ్ళి ఆ నిర్బంధం నుంచి వెళ్ళి ఉద్యమము. ఈ కృతజ్ఞతను మరిచి, ఈ విషయాలన్నింటిని మరిచి ఇవాళ ముఖ్యమంత్రి గారికి అంటగాగుతూ ఇవాళ ఎంఆర్పిఎస్కు మందకృష్ణ మాదిగ గారికి చెప్పకుండా, సంప్రదించకుండా ఆయన పేరు వాడుతూనే ఉద్యోగస్తులందరినీ కూడా తప్పుదోవ పట్టించేలాగా వాళ్ళని డైవర్ట్ చేస్తూ మందకృష్ణ మాదిగ అన్న పేరు చెప్తూనే అన్నను సంప్రదించకుండా, సమాచారం ఇవ్వకుండా, అన్న అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడనే విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాము. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలుగా అనేక మంది ద్రోహులను చూసింది, అనేక మంది వెన్నుపోటుదారులను చూసింది. ఇది కొత్తేం కాదు. కనుక ఇవాళ మేధావి అనే ముసుగులో ఒక స్వార్థపూరితంగా తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప ఇది జాతి ప్రయోజనాల రీత్యా, ఉద్యోగుల ప్రయోజనాల రీత్యా కాదు అనే విషయాన్ని మేము స్పష్టంగా చేస్తున్నాం.
ఎందుకంటే ఒకవేళ సన్మానాలు చేయాలనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, జాతికి పిలుపునిస్తాడు. ఇవాళ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైనటువంటి మాది ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఎంఎస్ఎఫ్, మిగతా అనుబంధ సంఘాలు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం కానే కాదు ఇది. కాబట్టి ఇది మాదిగ జాతికి ఇది ఎట్లాంటి సంబంధం లేదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మాదిగ జాతి ఇది గమనించుకుంటుంది, మాది ఎంప్లాయీస్ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారికి ఈ కార్యక్రమానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇది మనం ఆల్రెడీ ప్రభుత్వము మాదిగ జాతికి వర్గీకరణలో రావాల్సిన జనాభా దామాష ప్రకారం రావాల్సినటువంటి వాటా దక్కలేదని చెప్పి, అదేవిధంగా గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి మాట ఇచ్చి ఆ మాట తప్పి డిఎస్సి ఫలితాలలో, గ్రూప్స్ ఫలితాలలో వర్గీకరణ లేకుండా అమలు చేయడం వల్ల మాదిగ నిరుద్యోగులు వేలాది మంది నష్టపోయారు. మనం ప్రభుత్వంతో అసంతృప్తిలో ఉన్నప్పుడు సన్మాన కార్యక్రమాలు ఎట్లా చేస్తారు? ఇది ముమ్మాటికి జాతి ద్రోహం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ద్రోహుల పట్ల జాతి ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుందని కూడా, ఈ జాతికి మందకృష్ణ మాదిగ గారు నాయకుడు అన్న ఇచ్చే పిలిపే మాకు శిరోధార్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మాదిగ జాతి ద్రోహులారా. ఉద్యోగుల పేరు మీద రేపు 6వ తారీఖు శిల్పకళా వేదికలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ పేరుతోని పెడుతున్నటువంటి సభకి ఎంఆర్పిఎస్ కానీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని కానీ ఎలాంటి సంబంధం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కాసిం అనేటోడు ఈరోజు కుట్ర చేస్తున్నాడు, ఉద్యమాన్ని చీల్చడానికి కుట్ర పన్నింది. కాబట్టి ఖచ్చితంగా స్వార్థపరుణ్ణి, ఆ వెన్నుపొట్టుదారుణ్ణి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కావచ్చు, ఈ కాసిం అనేటోన్ని కనిపెట్టాలని కూడా, అతను చేసిన ద్రోహాన్ని కూడా మీరు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దేనికి? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా చాలామంది, కొంతమంది అమరవీరులు అయ్యారు. నిన్నగాక మొన్ననే మేము అమరవీరుల దినోత్సవం చేసినాం, మార్చి 1వ తారీఖు రోజు. మరి కాసిం ఏనైనా మాదిగ అమరవీరులకు నివాళులను అర్పించినవా? ఇలా నీ కడుపు నింపుకోవడానికి ఈ స్వార్థ బుద్ధితోని కొంతమంది ఏసిప్ ట్రాప్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏసిప్ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళు ఒక గుంపు కావచ్చు, వీడొకడు కావచ్చు, ఒక గుంపునేసి లోపాయికారంగా లోపల మీటింగులు పెట్టుకుంటా ఏదో కోఆర్డినేషన్ కమిటీలని ఏచి ముఖ్యమంత్రికి మీటింగు మందకృష్ణ కూడా వస్తున్నాడు అని తప్పుడు సమాచారంతో ఉద్యోగుల్ని వాళ్ళని మభ్యపెడుతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాసింకి ఒకటే హెచ్చరిక కూడా చేస్తున్నాం, ఒకటి కూడా గుర్తు చేస్తున్నాం. నీ బతికేంది కాసిం? 17వ స్థానంలో ఉన్నావు నువ్వు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎట్లయినావు? దానికి మందకృష్ణ మాదిగనే నీకు భిక్ష పెట్టిండు. నీకు జన్మనిచ్చింది నీ తల్లిదండ్రులు అయితే నీకు ఉద్యోగ భిక్ష పెట్టింది మందకృష్ణ మాదిగ కాదా? నీకు ప్రాణభిక్ష పెట్టింది మందకృష్ణ మాదిగ కాదా? నేను అడుగుతున్నా. నిన్ను మహావైష్ణులతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ కేసులు పెడితే 2 సార్లు నేను విడిపించింది, నీకు ప్రాణభిక్ష పెట్టింది, నీ కుటుంబానికి రక్షణ కల్పించింది మందకృష్ణ మాదిగ కాదా అని అడుగుతున్నా. ఉద్యోగుల ప్రయోజనాల కోసం మనం ముఖ్యమంత్రిని కలవాలంటున్నాం. ఏం ముఖ్యమంత్రిని కలవకపోతే ఎంఆర్పిఎస్ అనేది ఎన్నడూ కూడా పోయి లాలూచిబడి ఎన్నడూ కూడా పోయి ముఖ్యమంత్రుల దగ్గర సలాం చేయలే. బరిగీసి యుద్ధం చేసి ఉద్యోగుల పక్షాన కొట్లాడి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినాం. విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, సంక్షేమ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, మన వాటా గురించి. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లలో రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఉంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ కోసం కూడా మందకృష్ణ నాయకత్వంలో గత 25 సంవత్సరాల క్రితం పోరాడి సాధించలేదా? ఉద్యోగస్తులు నా దగ్గరకు వచ్చిర్రు, నేను అలా అండగా నిలబడి ముఖ్యమంత్రితోని థ్యాంక్స్ గివింగ్ అనేది మీటింగ్ పెడతాను డ్రామాలు ఆడుతున్నావు కదా. నీకు కనిపించట్లే? ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 50-60 దాదాపు 100 రోజుల నుంచి ఉద్యోగస్తులు సిఏఎస్ ప్రమోషన్లలో మాకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ అన్యాయానికి గురైన ప్రొఫెసర్లు ఆడుతున్నారు. నీ కళ్ళకు కనిపించట్లేదా? పార్ట్ టైం ఉద్యోగస్తులు మాకు 12 నెలల జీతం రావాలి, మేము అన్యాయానికి గురవుతున్నామని అడుగుతుంది. నీ కళ్ళకు కనిపెట్టలేవు? ఉస్మాన్ యూనివర్సిటీలో ఈడ పీకలేని నువ్వు గాడేం పీక్తావు పోయి? నువ్వు ఈడనే పీకట్లేవు. ఉస్మానియా యూనివర్సిటీలో పీకలేని కాసిం ముఖ్యమంత్రి పీక్తావు పోయి? ఏం పీక్తావు? డ్రామాలు ఆపు కాసిం, నువ్వు డ్రామాలు ఆపు. నిన్ను తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మాదిగ పల్లె, నీ అంబటిపల్లి నుంచి మొదలు పెడితే నువ్వు బాత్రూంలో ఏం ఆలోచిస్తున్నావు కూడా మాకు ఇటలేస్తున్నది బిడ్డ. చాలా జాగ్రత్తగా ఉండు కాసిం అని హెచ్చరిస్తున్నాం. నువ్వు చూడడానికేమో ముసిముసి నవ్వులు నవ్వుతావు కానీ నీ మొత్తం విషయమే రా నాయన. నీ కడుపంతా విషయమే. ఏం నీ కుట్రలు తెలియదా? నువ్వు బట్టి విక్రమార్కని కలిసినప్పుడు, అదేవిధంగా గుడిసెల వివేక్ని కలిసినప్పుడు ఎవరెవరిని కలుస్తున్నావో, ఏ విషయాలు మాట్లాడు తెలియదా? నీకు దమ్ముంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అన్యాయం జరుగుతుందని
100 రోజుల పైగా కొట్లాడుతున్నారు. వాళ్ళ మీద మాట్లాడు, కాంట్రాక్టర్ల మీద మాట్లాడు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడు. నీ పదవి కోసం, నీ తెలంగాణ అకాడమీ డైరెక్టర్ పదవి కోసమో, లేకపోతే మొన్న ఒక బ్రేకింగ్ న్యూస్లో చూసిన కాసిం 100% మహరుడు. ఏది కుట్ర చేసినందుకు అర్హునువా? కుట్ర చేసినందుకు రాజ్యసభకు అర్హునువా కాసిం అంటున్నా. అదేవిధంగా ఈరోజు వర్గీకరణ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవంగా భారత ప్రధానమంత్రి కలిసిరు, థ్యాంక్స్ చెప్పి ఒక షాలో కప్పి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కలిసిరు, ధన్యవాదాలు చెప్పారు మా వర్గీకరణ సపోర్ట్ చేసినందుకు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుని కలిసిరు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని కలిసిరు, అదేవిధంగా వెంకయ్య నాయుడు కలిసిరు. ఏ సామాజిక వర్గాలు, ఏ రాజకీయ పార్టీలు అయితే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా కలిసి మందకృష్ణ మాదిగ గారు ధన్యవాదాలు తెలిపారు. మరి మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్ ఏంది ముఖ్యమంత్రికి? ఏం జోక్తున్నావు ముఖ్యమంత్రి? ఏంది నీకు స్పెషల్ థ్యాంక్స్ ఏంది? ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? బీఆర్ఎస్ గవర్నమెంట్లో కన్నా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మాదిగ ఎమ్మెల్యేలు దగ్గర, అందుకు ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్తున్నావా? ఎమ్మెల్సీ మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తే ఒక్క ఎమ్మెల్సీలు 5 ఎమ్మెల్సీలు, అందుకు థ్యాంక్స్ చెప్తున్నావా? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉంటే, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ ఉంటే అలా ఒక్క స్థానం ఇవ్వాలి, అందుకని థ్యాంక్స్ చెప్తున్నావా? లేకపోతే ఈ మధ్య ఒక 100 రోజుల క్రితం మాదిగ యువకుడు 30 సంవత్సరాల నూనెకి మిసాల యువకుడు కర్ల రాజు చచ్చిపోతే కనీసం మాట్లాడలేవు కదా? నీ కుట్రేంద్ర నాయన, నీ మొత్తం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినావు కదా, ఏ విషయాలు స్పందిస్తున్నావు? కర్ల రాజేష్ విషయంలో మాట్లాడినావా? మొన్నటికి మొన్న కుమ్మెర అనే గ్రామంలో ఒక ఒక బిడ్డను చంపారు, ఆ విషయంలో మాట్లాడినావా? ఇగో ఖమ్మంలో భూదాన్ భూముల విషయంలో దాదాపు 1000 ఫ్యామిలీస్ని గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది, ఆ విషయంలో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ డ్రామా లాభ కాసిం. ఇప్పటికైనా నువ్వు మాట్లాడేదేమో మొత్తం నీతి మాటలు, కానీ నీ నోటితో మాట్లాడుతున్నావు, నొసటితో ఎక్కరిస్తున్నావు. నువ్వు ఇప్పటిదాకా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగతో ఉన్నట్టున్నావు కదా, నీకు 30 సంవత్సరాల చరిత్ర లేదు బిడ్డ. నీది ఏంది? ఒక పెళ్లిలో పూజారి పాత్ర నీది. టెంట్ వేసింది ఎంఆర్పిఎస్ వాళ్ళు, స్టేజ్ వేసింది ఎంఆర్పిఎస్ వాళ్ళు, జన సమీకరణ చేసింది ఎంఆర్పిఎస్ వాళ్ళు, అన్నం పెట్టింది ఎంఆర్పిఎస్ వాళ్ళు. మాదిగ ప్రజలు నీదేంది? వచ్చి 5 నిమిషాలు మంత్రాలు చదివి మొత్తం పెళ్ళంతా నేనే చేసిన. నీ డ్రామాలు బంద్ చేయి కాసిం. ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తున్నాం. నీ కుట్రలు మొత్తం బయటపడ్డాయి. చెప్పిన కదా, నీ సొంత గ్రామం అంబటిపల్లి నుంచి మొదలు పెడితే నీ ఆలోచనలు, నీ ఇంట్లో ఉన్న నువ్వు ఏమేమి ఆలోచనలు పంచుకుంటావు అన్నీ ఉన్నాయి బిడ్డ, మొత్తం అన్నీ ఉన్నాయి. నీ చిట్టా మొత్తం ఉన్నది. నువ్వు ఒకరు తయారైన ఇలా కుట్రదారునివి. ఈ ఉద్యమాన్ని చీల్చడానికి నువ్వు కుట్రదారుని తయారైనవా? మీ పసిగట్టలేమా? అన్నీ తెలుసు. ఒక బ్యాచ్ ఉంది ఒకటి, అది జనన మరణాల రేట్ల బ్యాచ్. నువ్వే లెటర్ రాస్తావు, ఏదో పత్రికా ప్రకటన, నువ్వే పత్రికా ప్రకటన రాసి ఒక జనన మరణాల రేట్ల లేని బ్యాచ్తోని నువ్వు ఏదో పెట్టిస్తున్నావు, మూల్యం చెల్లించుకుంటారు ఇదని. మీలాంటి వాళ్ళ కోసమే బిడ్డ ఎంఆర్పిఎస్ ఇవ్వాలని నేను చెప్తున్నా. మీలాంటి వాళ్ళ కోసమే బ్లాక్ బుక్లో నీ పేరుంది బిడ్డ. బ్లాక్ లిస్ట్లో మాదిగ జాతికి చేసిన ద్రోహానికి నీ బ్లాక్ లిస్ట్లో నీ పేరుంది, బ్లాక్ బుక్లో పేరెక్కిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది ఉన్నారు, వీని ట్రాప్లో పడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగస్తులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక మాదిగలు కానీ వీడి ట్రాప్లో పడకండి. వీడు మొత్తం వెన్నుపోటుదారుడు, వీడు మొత్తం వెన్నుపోటు పోసేదారు. మొన్నటి వరకు పూజారి పాత్ర పోషించినావు, ఇప్పుడు వెన్నుపోటుదారుని పాత్ర పోషిస్తున్నావు. కాబట్టి ఈ మానుకో ఈ విషయాలు. అవును, మాదిగలు రేవంత్ రెడ్డికి ఏమైనా దూరం ఉన్నారా? ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా? అంశాల పట్ల వ్యతిరేకిస్తారు. మాదిగలకు జరిగిన అన్యాయం మీద 100% ప్రశ్నిస్తారు. అయినంత మాత్రం వ్యతిరేకత కాదుగా. ముఖ్యమంత్రి గారికి మందకృష్ణ మాదిగ గారు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా? చాలా అంశాల పట్ల ముఖ్యమంత్రి గారు అడగంగానే సమయం ఇస్తున్నారు, మా ఏమైనా సమస్యలు పరిష్కరించమని కోరుతున్నారు. నువ్వు మధ్యలేంది? మాదిగల సమస్యలు తీర్చడానికి 30 సంవత్సరాల క్రితం నుంచో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉన్నది. దానికి ఒక రాష్ట్ర కమిటీ, ఒక జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ చిలుమూరి శ్రీనివాసరావు అని, రాష్ట్ర అధ్యక్షుడు మంద దేవేంద్ర ప్రసాద్ అని ఉన్నారు కదా. మధ్యలో మందకృష్ణ మాదిగ గారి పేరు చెప్పుకొని అన్నగుట్టు వస్తున్నాడు, మన హక్కులు సాధించుకోవాలని కొత్త డ్రామాకు తెరలేసినవేంది? ఏంది నీ డ్రామా? ఏంది? ఏం ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు బ్లాక్మెయిల్ చేసి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసినట్టు అనుకున్నావా? తన్నుడు దంతే మళ్ళీ వచ్చి కూర్చోలే. నువ్వు 3 గంటలకు 4 గంటలకు డెడ్ లైన్ పెడితే, వైస్ ఛాన్సలర్ డెడ్ లైన్ పెడితే 4 గంటలకు వచ్చి కూర్చోలే. నీకు పదవి అంటే అంత వ్యామోహం ఉన్నది. నువ్వు రాజ్యసభ కాకపోతే నువ్వు ఏమైనా కారణం. ఆయనకి ఉద్యమానికి జాతికి ఎందుకు ద్రోహం చేస్తున్నావు? నీ ద్రోహాన్ని ఆపు. నువ్వు ఎవరికైతే క్షమాపణలు చెప్పినావు ఎందుకు? అవును, మా జాతి మాలలో 15 లక్షలు అన్నప్పుడు వాళ్ళకు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా జాతి 33 లక్షలు ఉన్నది. మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు 11% రావాలని లెక్కలేసేది నువ్వు సంపత్ కుమార్ కాదా? మరి ఎందుకు 9% అయినా ఓకే వారం రోజుల జీవో తీయాలని ఆ రోజు నీ కుట్ర బయటపడ్డది.
తెలంగాణ మాదిగ సమాజం కూడా గ్రహించాలని చెప్తున్నా. ఈ కాసిం అనేటోడు కుట్రదారుడు, మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి, మందకృష్ణ నాయకత్వానికి వెన్నుపోటుదారుడిగా మారి ఈరోజు పాలకుల దగ్గర మొత్తం అతని పదవి కోసం తాకట్టు పెట్టి ఉద్యోగుల్ని మొత్తం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్వార్థ పరుల్ని, ఈ అవినీతి పరుల్ని ప్రజాస్వామికవాదులు కూడా కడగాలని ఈ సందర్భంగా చేస్తున్నాం. లేకపోతే మాత్రం తెలంగాణ సమాజంలో మాదిగలు ప్రధానంగా ఈ కాసిం ఎక్కడ తిరిగినా బట్టలిప్పి మొత్తం బండకేసి కొడతారని, ప్రజలు నిలదీస్తారని ఈ సందర్భంగా కాసింని హెచ్చరిస్తూ నువ్వు తీరు మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఆర్పిఎస్ ఎప్పుడు కూడా అంశాల పట్లనే మీ మాట్లాడే తప్ప ఎన్నడూ కూడా మీ వ్యతిరేకంగా ఎన్నడూ కూడా ఉద్యమం చేయలే. ఈరోజు వాని మీటింగ్ కుట్రదారుని మీటింగ్ పోయి నువ్వు మాదిగ సమాజానికి వ్యతిరేకంగా ఉంటావో లేకపోతే మాదిగల అభిమాన చూరగొట్టావో తెలుసుకోవాల్సింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నా.